ఇప్పుడు పట్నం రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ క్యాండిడేట్స్, వీళ్ళు వాళ్ళ బ్రదర్ మహేందర్ రెడ్డి, ఇంకా నరేందర్ రెడ్డి కొడంగల్, అది ఈయన ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఏదో ఉన్నారు తాండూరు నుంచి మహేందర్ రెడ్డి గారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా పొలిటికలే, వాళ్ళు మొత్తం ఆ విధంగా ఉన్నారు. ఆ ఎస్సీ క్యాండిడేట్ మీద టీడీపీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాడు ఆయన. సర్దార్ నారాజ్ అంతా చేసుకుంటూ వస్తూ ఉంటే ఈయన గురించి ఏమో అంటారు, అలిగేషన్ చాలా ఉంటాయి, అట్లాంటివన్నీ ఉన్నాయంట. ఉంటే వాళ్ళంతా ఊర్లలో ఒక పెద్ద ఎనిమిటీ అనేది ఆయన మీద అగెనిస్ట్గా రాజేందర్ రెడ్డి మీద తయారైంది. అది కూడా బడుగు వర్గాల వాళ్ళు ఎక్కువ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఏ ఊర్లో ఉందండి ఆయనకి ఎక్కువగా రాయల్టీ? ఇదే బోడంపాటి, గొర్రెలు, షాబాద్, ఆ చుట్టుపక్కల షాబాద్ మండలి చుట్టుపక్కల ఊర్లన్నీ. అక్కడ వీళ్లకు సపోర్టు ఇంకో వర్గం వాళ్ళు కూడా, తిరుపతి రెడ్డి అని, ఓకే, అతని కాంగ్రెస్ లీడర్. వీళ్ళకంతా ఉంటుంది కదా, వర్గ వివాదాలు ఉంటాయి, అట్లాంటి ఉంటాయి అన్నమాట. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి వస్తుంటే ఇది ఉన్నదో లేదా ఆ వర్గంది, కానీ ఈ పార్టీలది ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు, ఐ కెనాట్ సే. కానీ ఈయన హరాస్మెంట్లు అని చెప్పేసి ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరు పదురుకొని ఈయన్ని ఎప్పుడన్నా చంపాలనేటటువంటిది ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నారట. ఈ విధంగా వస్తుంటే అప్పుడు ఆ బోడంపాటి చౌరస్తా దగ్గర, ఇది ఆ షాబాద్ నుండి సర్దార్ నగర్, చాదనగర్కి వెళ్ళే రూట్లో రైటుకు బోడంపాటి చౌరస్తాని వస్తుంది. అక్కడికి ఆయన వెహికల్, ఓపెన్ వెహికల్ అక్కడికి వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు వీళ్ళంతా ఆ ఊర్లకు మళ్ళీ గొర్రెలు కూడాకు బోడంపాటికి ఆయన పోనీకే పోతున్నాడు మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్. అక్కడ పొదలందరూ గొడ్డంలో పెట్టుకొని కూర్చుని అంటే మాకు వచ్చినవి మేము చాలా తర్వాత పోతాం కదా, అదంతా పోయిన తర్వాత అక్కడ ఏమని వచ్చేసిందంటే అందరూ విలేజ్లో అందరు కలిసి గుంపు కూడా ఆయనను ముక్కలు నరికేశారు అని చెప్పేసి వేశారు. అది ఆ కేసు షాబాద్లో రిజిస్టర్ అయింది. దగ్గర నియరింగ్ అబౌట్ ఇన్ బిట్వీన్ 60 to 70 అక్యూజ్డ్ పర్సన్స్, అంతమంది మీద, అంత ఊరంతా. దాంట్లో కొంతమంది డాక్టర్స్ కూడా సత్యయ్య అని చెప్పి, వాళ్ళ అన్నదమ్ములు, ఇంకో చంద్రయ్య, వాళ్ళు ఏదో పేర్లు ఉన్నాయి, వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ యూత్ అంతా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చదువుకున్న పోరాలు, లేటెస్ట్గా ఉన్న పిల్లలంతా చదువుకున్న వాళ్ళందరి మీద కేసులు కట్టేశారు. కేసులు కట్టేసినాక ఆ కేసు లేటర్ ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు సిబిసిఐడి. అప్పుడు మెయిన్ కేసెస్ అన్నీ చేసేటి, మేజర్ కేసెస్ సిబిసిఐడిలో వాయిదల్లి అని ఒక ఐజీ ఎవరండి? అల్గార్ గారేనా? కాదండి, పున్నారావు గారా? పున్నారావు, ఆయన పుల్లన్న చాలా, పుల్లన్న కాదు, పున్నారావు గారు. వాళ్ళు అంత లెవెల్లో లేరు వాళ్ళు అప్పుడు, ఎస్పీలు పున్నారావు వీళ్ళంతా. అప్పుడు సరే పక్కన పెడదాం అన్నట్టు, కేసు గురించి చెప్పండి. ఇంకో అతను ఉన్నాడు, ఆయన పేరు నార్త్ ఇండియన్ పేరు, ఆయన కూడా చాలా పవర్ఫుల్ డీజీ. అప్పుడు ఆ డీజీ పేర్లు వస్తలేవు నాకు, చాలామంది ఉన్నారు. అయితే ఆయనకు రిపేర్ అయితే ఈయనకు అయోగ వేసినప్పుడు మేమందరం, నేను, ఒక కాశీనాథ్, ఇంకో ఎస్ఐ మహబూబ్ ఖాన్ అని, ఇంకా కొంతమంది ఆయనకు అటాచ్ చేశారు. ఐవోగా మేము ఐవో ఐదల్లో అబ్దుల్ వైదో ఏదో పేరు, ఆయన పేరు కూడా సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆయన కింద చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వెపన్స్ ఇవన్నీ ఫస్ట్ రికవర్ కావాలి, స్టేట్మెంట్లన్నీ ఇప్పుడు ఈ ఎవిడెన్స్ను గ్యాదర్ చేయాలి. మన లోకల్ పోలీసు అంతంత వరకే చేసి ఉంటుంది, అందుకనే సిబిసిఐడికి రెఫర్ అయింది. కాబట్టి మేము తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అందులో అందరినీ ఎవిడెన్స్లు అంతా కలెక్ట్ చేసాం, కేసులన్నీ ఎట్లా ఉన్నది, ఇదంతా జరిగిందంతా చూసిన వాళ్ళు సరిగ్గా. సార్, వాళ్ళు లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ కేసు ఫైల్ అంతా మాకు వస్తుంది. కాదు, ఆ మాబ్ అటాక్ అని చనిపోయారు, అక్కడ చంపారు. అక్కడ రికవరీ ఏం చూపించారు? వెపన్సా, గొడ్డల, కర్రల? నేను చెప్తున్నా, అదే దాని దగ్గరికి వస్తున్నా. అన్ని ఎవిడెన్స్లు ఇవంతా అయిన తర్వాత వెపన్స్ రికవర్ చేయాలి. ఏ వెపన్తోని
చంపారు అనేది ఎవిడెన్స్లో వచ్చింది, రికార్డింగ్ ఎవిడెన్స్లో వచ్చింది. గొడ్డెన్లతో చంపాము, రాళ్ళతో కొట్టాము అని చెప్పేసి కొట్టారని వచ్చింది. ఆ రాళ్ళు కూడా చాలా వాళ్ళు ఎప్పుడో కుప్పగా రాళ్ళతో కొట్టాలని కూడా పోగు చేసి అడ్వాన్స్గా పెట్టుకున్నారు దారిలో. రాళ్ళ కుప్ప మేము పోయి కూడా చూసాం. అయిన తర్వాత వెపన్ పెట్టుకొని మళ్ళీ అక్యూజ్డ్ పార్టీని తీసుకొని సత్యయ్య అని డాక్టర్ వాళ్ళనంతా తీసుకొని పోయి ఎక్కడెక్కడ ఉన్నారు అంటే కొన్ని గుడ్డెండ్లు చాలా అయిపోయింది సార్, అక్కడిక్కడ పడేసిండ్రు, ఒక గుడ్డలో 2 గుడ్డెండ్లు ఒక పొదల్లా పడేసినాం సార్ అని వాడు అన్నాడు. అతను అనగానే పోదంపా ఏరియాకు స్పాట్కి వెళ్ళాము సార్. ఇక్కడ అది బోడంపాటి ఏరియా. గ్రామం అంతా తిరగబడడానికి కారణం ఏంటి? అదే హరాస్మెంట్ ఆన్ వీకర్ సెక్షన్స్ బై ది రాజేందర్ రెడ్డి. ఆ దౌర్జన్యాల కోపమే. భూముల కోసమా లేదంటే ఇంకా ఇదండి ఏదన్నా ఉండవచ్చు. ఇప్పుడు బీదవాళ్ళ పొలాలు కానీ ఇంకా ఉంటాయి కదా, అవన్నీ లాక్కోవడము, పంచాయతీలు అన్యాయంగా ఇప్పుడు జస్టిఫికేషన్ పక్కకు పెట్టి ఇంజస్టిస్కు చెప్తూ ఉంటారు సాధారణంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్నో జరిగినాయి, అట్లనే ఉంటుంది అన్నమాట ఊళ్ళో. దానివల్ల గ్రామం ఆయన మీద కక్ష, గ్రామంగా చుట్టుపక్కల విలేజ్లన్నీ, అన్ని గ్రామాలు కక్ష పెట్టుకున్నాడు. ఎంత మరి ఇబ్బంది పెట్టుంటాడు ఏమో, అది నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ నేను స్వయంగా చూసింది కాదు సార్. కాబట్టి ఆ దాన్ని మనం బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. అప్పుడు అందులో మీకు కొన్ని గొడ్డలు రికవర్ అయ్యా చెప్తున్నాను. అక్కడ పోయిన తర్వాత గొడ్డలి రికవర్ చేసి దాన్ని కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసాం. ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వెపన్స్